మాట్లాడకండి, అక్కడ పాట పాడతారు లేదా ఏమది? ఎవరు మాట్లాడకూడదుగా నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు. ప్రార్థన చేస్తాం. అందుకు యేసు నేనే పునరుత్థానమును జీవనైనాను, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. నేను బ్రతుకుచున్నాను కనుక మీరును బ్రతుకుదు. సర్వశక్తి గల దేవ, ఇప్పుడు నుండి ప్రభునందు గతించిన ఆత్మలను విశ్వాసుల ఆత్మలను సంతోషంగాను ఆనందంతో ఉన్నవి కదా. మా సహోదరుడు మరి కృపావరం నిజమైన ఆదరణకు విశ్రాంతిని నమ్ముచు ఈయన ఆత్మని చేతులకు అప్పగించున్నాం. తిరుపు దినమున ఇతడును ఈ జీవం చాలించిన ప్రజలందరూ మీతో మేము వారితో నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమగల పునరుత్థానం ద్వారా నీ వాగ్దానాలను అనుభవించి పరిపూర్ణంగా చేయమని దయచేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. వారి కొరకు ప్రార్థించుదాము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కనికరము గల తండ్రి, సమస్త ఆధారం దేవా, దుఃఖించున్నటువంటి కృపావరం తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ఆడబిడ్డలను, బంధువులను, మరి దాయాదులను, స్నేహితులను, కురవచ్చిన బిడ్డలందరినీ నీ మృదువైన ప్రేమతో దయతో దృష్టించమని ప్రతిమాలు వారికి ఆశ్రయముగాను బలముగాను కష్టములలో సమయానుకూల సహాయుడుగాను ఉండమని వేడుకొంచు. జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను వారు గ్రహించినట్లు చేయండి. తన మరణం చేత మరణం జయించి తిరిగి లేచుట వల్ల నిత్య జీవం యొక్క ద్వారం తెరిచిన వాడమైన ప్రభు యేసు క్రీస్తు ద్వారానే వేడుకొనుచున్నాము. ఆమేన్. మరి దైవజనులు దానమయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. బత్తల దేవదానం గారు, ఆయన భార్య, వారి కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమారుడు మీ వద్దకు చేర్చబడ్డాడు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను అన్నారు. భార్యకు, పిల్లలకు, తోబుట్టులకు మీరు ఆదరణ దయచేయండి. ఈ కార్యక్రమములో మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. చిన్నగా పోతాండు. ఉండు 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 వాళ్ళు రాని. పద ఇంకా పద, చిన్నగా పో. సైడ్కి పో. పోతాడు, స్పీడ్ పోతాడు కొంచెం అంతే. స్లో స్లో. అదే అదే అవుతుందిలే, అది జరుగుతూనే ఉందిలే. అట్లా పద పద పోతాను. తీస్తాపా.
ఆ సెంటర్లో తీస్తాంప, కొండ రోడ్డు సెంటర్లో. దానికి అవులైనది, దానికి అర్థం కావడంలే పిల్లనా సౌతికి. దానికి అర్థం కావడంలే. వద్దులే, తీస్తానులే. ఇదిగో ఈడండి. నిజముగా పరలోకాన్ని ఆడే పెట్టు, నీడ ఉంది కనుక బాగా వస్తుంది.
చెన్నై హోటల్ కాడ అందే ఏడుందో చూడు అనుకూలంగా. గుడ్ బాయ్. పో పో ఏం కాదు పో. సైడ్ పా ఓ సైడ్ సైడ్ అయినా పోనీ లేట్ అవుతుంది మెడల్ పోతాయి. రాండి రాండి ఇక్కడ ఎందుకు టెంపల్లి దాటింది పొద్దున వాళ్ళముంటే ఆడే ఆడే ఆడే. దాగా బాగాలేదు నుంచి వంశీ దాటిపోయినావు నువ్వు రాత్రి. అడిగి రానే రాలేదే. సర్లే తిరగనికి లేదులే. వారెత్తుకున్నారా తల అట్లా ఇదో వసనా ఇట్లా ముందుకు పో, వాళ్ళు వెనక్కి పోతారు. కాళ్ళు మీరు వెనక్కి రాండి, ఇట్లా వెనక్కి రాండి. వాళ్ళ ముందు వాళ్ళ ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తా ఉంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుల పాపముల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఎందుకనగా
భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మానవుడు తీర్పు నుండి తప్పించబడాలని అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు నిష్ప్రయోజనం గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి సహోదరులు, దేవదనం గారి పెద్ద కుమారుడు మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు జీవకిరీటం ఉంచబడినది అని పౌలు గారు అన్నారు. ఆయన భూమి మీద తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. కానీ సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి? కనుక యేసు ప్రభు వారు అన్నారు, పరలోకానికి మార్గము యేసు ప్రభే, ఆయన యందు విశ్వాసం ఉంచాలని మీకు మనవి చేయిస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముట వలన పాపి పరిశుద్ధుడైతాడు, దుర్మార్గుడు సన్మార్గుడైతాడు, అనీతిమంతుడు నీతిమంతుడైతాడు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు గనక ప్రభు అయిన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని బతిమాలుచున్నాము. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నాం. మరి దానమన్న, మరి కుమారుడు కృపావరం, మరి అచ్చన్న, మరి అందరూ రంగా అని కూడా అంటారు. మరి ఈరోజు ప్రభునందు నిద్రించినారు. మరణము అనేది సహజంగా అందరికి వస్తుంది. మరణము లేని మానవుడు ఎవ్వడు కూడా లేడు. రాత్రికాల సమయంలో కూడా వాక్యం చెప్పుకున్నాం, మరణము లేని వాడు భూమి మీద ఎవరు లేడు, అందరూ మరణించాల్సిందే, ఏమంటే వెనక ముందే. కాబట్టి అయితే మరణించిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేదే చాలా ప్రాముఖ్యమైంది. అందరూ ఏమంటారంటే, నరకం ఎక్కడుందిరా, పరలోకం ఏడుందిరా, తక్కుడో బిక్కుడో, చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారా, పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారా అని కొద్దిమంది కొన్ని రకరకాలుగా మానవుడు మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాస్తవాలు తెలియజేస్తుంది, అంటే నిజాలు తెలియజేస్తుంది. పరలోకం ఉంది, నరకం ఉంది అని. అయితే ధనవంతుడు మరి దరిద్రుడు బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారనేది తేటగా మాట్లాడుతుంది. ధనవంతుడు ఎక్కడుంటే అగ్ని చేత కాల్చబడుతున్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, నీళ్ళు దప్పిగా తాగాలంటే నీళ్ళు ఇవ్వరు, అన్నం ఆకలి అయితే అన్నం కూడా పెట్టరు. అయితే ఆడ ఎప్పుడు పళ్ళు కొరుకుతా, ఏడ్చుట, బాధపడుతా, అలాగనే జీవితకాలం అంతా యుగాలు ఉండాల్సిందే. అయితే పరలోకానికి వెళ్ళిన వాడు అక్కడ మరి నెమ్మది ప్రశాంతత ఉంటుంది, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమి ఉండవు. కేవలము మరి నిరంతరము ఎవరు ప్రకాశిస్తారంటే ప్రభువునందున్న వారు మాత్రమే ప్రకాశిస్తారు. వారు ఒక సూర్యుని వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారు. అక్కడ చింతలు ఉండవు, బాధలు ఉండవు, సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఏది కూడా దుఃఖం ఉండదు. అయితే ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా మరి కృపావరము ప్రభునందు నిద్రించినాడు, రక్షణ పొందుకున్నాడు, యేసుక్రీస్తు దేవుడిని నమ్మినాడు, విశ్వసించినాడు, మందిరానికి వెళ్ళేవాడు, బలా కార్యక్రమంలో పాల్పంపులు పొందేవాడు. అయితే ఈరోజు భార్య పిల్లలను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, బంధువులను, రక్త సంబంధులను, సంఘాన్ని, మరి సమాజాన్ని, లోకాన్ని వదులుకొని ప్రభు పిలిచిన పిలుపుకు లోబడి ప్రభు దగ్గరికి చేరుకున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినాడంటే, ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటే మరి నిజంగా కృపావరాన్ని మనం చూస్తాం. ఆ నిరీక్షణ లేకపోతే మనం చూడలేం. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలంటే కృపావరం పొందుకున్న రక్షణ,
కృపావరం పొందుకున్న యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించినాడు. ఆ రీతిగా మనము కూడా అంగీకరిస్తే ఒకరోజు ఆ నిరీక్షణ కలిగి ఉన్న మనము పరలోకంలో మరి కృపావరాన్ని చూస్తాం. ఈరోజు మరణము అంటే అనేకులకు మరి ఒకవేళ బాధాకరంగా ఉండవచ్చు, మరి దుఃఖకరంగా ఉండవచ్చు, ఏడుస్తూ ఉండవచ్చు, మరి వదిలిపెట్టి వెళ్ళాడు అని మనం అనుకోవచ్చు. కానీ ఒక నిరీక్షణ కలిగి ఉంటే ఆ పరలోకంలో మనం చూస్తాం. మరి ఏదేమైనప్పటికీ సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరులే మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అయితే ఈరోజు మరి కృపావరము నిద్రిస్తున్నాడు, రంగా నిద్రిస్తున్నాడు. ఒకరోజు దేవుడు వస్తాడు, తీసుకెళ్తాడు. మరి లాజరును పిలిచినట్లుగానే మరి కృపావరం అని పిలుస్తాడు. ఈరోజు పిల్లలు కూడా పిలిచినారు, మరి తన పిల్లలు పిలిచినారు, మరి నైనా లేయని. అయితే ఒకవేళ మీ పిల్లల పిలుపుకో పెద్దలు పిలిచినప్పుడు పిలుపుకో ఒకవేళ లేకపోవచ్చు, కానీ యేసుప్రభుల వారికి మాత్రం ఒకరోజు వస్తాడు, సమాధిలో ఉన్న వారందరినీ లేపుకోపోతాడు. మరి అక్కడ మాత్రము ఏదేమైనప్పటికీ మరి దేవుని అంగీకరించిన వారు ఎప్పటికీ యుగ యుగాల పరలోకంలో ఆ దేవుని ఇంట్లో ఉంటారు. అయితే ఈరోజు మరణం ఖచ్చితంగా చనిపోవాల్సిందే. ఏ మానవుడైనా, ఏ నరుడైనా, మరి ఎంత గొప్పోడైనా, ఎంత గొప్పవారు కాకపోయినా, మరి మేము పెద్ద కులము, మేము చిన్న కులం అనుకున్నా మరణము ముందు అందరూ తల వంచాల్సిందే, మరణం ముందు అందరూ చనిపోవాల్సిందే. కానీ అందరూ చనిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది మానవుడు గ్రహించలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు, సత్యాన్ని ఎరగలేకపోతున్నాడు, నిజాన్ని ఎరగలేకపోతున్నాడు. ఈరోజు మానవుడు చనిపోయి మరి ఆత్మ గాలిలో కలిసిపోలేదండి. శరీరము మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి అప్పగించండి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆత్మ మాత్రం గాలిలో కలిసిపోయింది అని ఎవరు చెప్పలేదు. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి తిరిగి ఎక్కడికి వెళ్తుందంటే దేవుని దగ్గరికి వెళ్తుంది ఆత్మ. మరి ఆ రోజు మరి ఆత్మకు తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా కానీ. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రభులో మనం ఉండి ముందుకు సాగుతూ వెళ్ళాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు ప్రతి ఒక్క మానవుడు మరణించకూడదని చెప్పి 2026 నేను ముగిస్తున్నా 2026 సంవత్సరాల క్రిందట ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఒక మానవునిగా జన్మించినాడు. కన్యక గర్భమునందు జన్మించినాడు. మరి వివాహం కానీ మరి ఆ కన్యక మరి ఏ పురుషుని ఎరగని ఆ కన్యక మరియమ్మకు యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినాడు. అయితే ఆయన ఏ పాపము చేయలేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అంటే ఎవరు చూపించలేకపోయినారు. ఆ పాపము ఆయనలో మరి యేసు ప్రభుల వారు ఎవరు చూపించలేకపోయినారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అయితే ఈరోజు ఆయన మనందరి కోసమై పాప పరిహారం నిమిత్తమై రక్త ప్రోక్షణ తద్రక్త పుణ్యదాగండమని బలియాగమని మన పాప పరిహారాలతో నిమిత్తమై ఆ కల్వరిశిలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు, మహానుభావుడు, మహనీయుడు, మరి నిజంగా కింగ్ ఆఫ్ కింగ్, గాడ్ ఆఫ్ గాడ్ అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభు దేవుడు. సవాల్ చేస్తున్నాం, ఆయన నిజమైన దేవుడు, మనందరి కోసం రక్తం కార్చినాడు, మనందరి కోసం చనిపోయినాడు, తిరిగి 3వ రోజున లేచినాడు. అట్టి దేవుని మన కూడా గుర్తిస్తే మన కూడా నిత్య రాజ్యానికి వెళ్తాం, దేవునితో ఉంటాం. దేవుడి మాటలు ఆచరించడం కాక ఆమేన్. డబల్ వంగల లోపల దిగాలికి ఆడ ప్రసంగానికి ఒకటి ప్రసగారు పండుగ వచ్చిన బాడీ వీళ్ళు బ్యాలెన్స్ పట్టలేరు. బ్యాలెన్స్ పెట్టారు. బ్యాలెన్స్
కాదు, మనిషి కూడా బ్యాలెన్స్ దించాలి. ఇట్లా ఓన్లీ కాళ్ళు గ్రిప్ మీద వదలాలి. కొలుపాలు మొత్తం తోకలేదు. మళ్ళీ మిగతా ఉప్పు పోసి మళ్ళీ ఏదైనా కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లాస్ట్ అందరం ఒకసారి చూసి మన కార్యక్రమం చేస్తాం. ఓకే, ప్రార్థన చేస్తాం. నిశ్శబ్దంగా ఉండండి. ప్రార్థన. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం జీవంతో నిరీక్షణ మనం కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారైన స్వాస్థ్యం మనం కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనం మరలా జన్మించాడు. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళ ప్రథమ క్రీస్తు మృతులను నింపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారా మృతులు తన కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ఓ ప్రభువైన యేసుక్రీస్తు సమాధిలోను విశ్రమించి సమాధిని జనులకు నిర్భయమును నిరీక్షణకరమైన విశ్రాంతి స్థలమును పరిశుద్ధపరిచేటివి కదా. పునరుత్థానం మా సంఘ సభ్యుడు మా సహోదరుడు మరి భర్తల కృపావారం విశ్రమిస్తున్నాడు మేము నమ్ముచున్నాం. ఈ సమాధిని ఈయన శరీరమునకు విశ్రాంతి స్థలమును అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుచున్నాము. ప్రభువా, కీర్తిశేషులు భర్తల కృపావరం నిత్య విశ్రాంతి దయచేయము. ఆమేనండి. నిత్య వెలుగు ఇతనిపై ప్రకాశింపనిమ్ము. ఇప్పుడు చెప్తలేరు. ఇక్కడ ఒక బలమైన మంచి రండి బాక్స్ పట్టుకొని, అక్కడ ఒక బలమైన మంచి బాక్స్ పట్టుకోవాలి. వినండి, ఊరికి యాక్టింగ్ అంటారు. బాపట్టుకో సపోర్ట్ మెల్లగా తాళ్ళు బాగా పట్టుకోండి రా. తాళ్ళు పట్టుకో తట్టుకో. అక్కడ సరిపోండి. ఓకే ఓకే ఓకే. మీరు నలుగురు మోసుకొని వచ్చిందా? మీరు మోసుకొని వచ్చిన వాళ్ళు ఒకటి దిగండి. ఎవరు దిగుతారో దిగండి. తండ్రి దిగాడు. చెప్తే ఒక మంచి దిగాల. మేకులు కాళ్ళ కూర్చుంటే చూసుకో. నువ్వు ఏం చేస్తావంటే అన్న నాకెళ్ళి ఆ బాక్స్ ఇట్లా గేడికి ఎత్తు. మూత 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 గేడికి ఎత్తు. మూత కొట్టలే కొట్టలేదు. ఏదో దిక్కెత్తు. ఈ వాళ్ళకి ఎత్తాలి. పెద్దోనికి పట్టుకున్న పోయి ఆడ సందులో వదిలిపెట్టు. వీళ్ళకి ఎవరికైనా మొగళ్ళకు ఉప్పు ప్యాకెట్లు తలకాయ కడిపోయినవి ముఖం మీద వయాకు. ముఖం మీద వయాకు.
అంత వారకు నేను ఊరికి ఎండ అయిపోండి నీ కథ చెప్తా. సార్లే సార్లే అదొక్కటి సార్లే ఇంకా అట్లాంటివి ఇవ్వడు ఎప్పుడు, అందులో నా విషయంలో తలకాడ పోయేది పై అది వీడియో వేరే వాళ్ళకి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరి అబ్బాయి విషయంలో ఈ భూస్థాపిత కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి వారిని దీవించండి. ఆయన ఈ లోకాన్ని విడిచి మీ వద్దకు చేర్చబడ్డాడు. కుటుంబానికి, తల్లిదండ్రులకు, బంధువర్గానికి ఆదరణ దయచేయండి. ఒకని తల్లి నేను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నాడు. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందు తుడిచివేయన మాటను బట్టి స్తోత్రములు. ఆ కుటుంబానికి ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక స్నేహితునిగా, ఒక ఇమ్మానియల్గా ఉండి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలనైనా. మరి కృపావరం లేని లోటు కుటుంబానికి తీర్చండి. నెమ్మది, ప్రశాంతత, సమాధానము. అవును, నిదాసుడు చేసినట్లుగా ప్రార్థన. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తున్నాను. కుటుంబాన్ని ఆదరించండి, కృప చూపించండి, మేలు చేయండి. దుఃఖసాగరంలో ఉన్న కుటుంబంలో మరి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అటు మరి అక్క చెల్లెళ్ళు, అటు భార్య, పిల్లలు, మరి నైనా ప్రభా కృపావరం లేని లోటు కుటుంబాలకు తీర్చి నువ్వు మయం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున తండ్రి. చివరి ప్రార్థన. భయభక్తులతో అందరం తలలు ఉంచి కళ్ళు మూసుకుందాం. మిక్కిలి కనికరముల తండ్రి, గతించిపోయిన మా సహోదరుడు కీర్తిశేషులు బొత్తల కృపావరం ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాం. అంత్య జన్మన పునరుత్థానమును పరమందు నిత్యత్వం బొత్తల కృపావరం శరీరం మట్టికి మట్టిగాను, బొడిగకు బొడిగగా, దుమ్ముకు దుమ్ముగాను భూమికి మేమెందుకు జాగ్రత్తగా ఉంటాం. శక్తిని బట్టి మా దీన శరీరం తన మహిమ గల సమరూపము గల దానిగా వచ్చిన కొడుకు ప్రభు యేసు క్రీస్తు ద్వారానే నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభు నిత్యమ నిబంధన సంబంధం రక్తమును బట్టి మృతుల నుండి లేపబడిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాని మీద పొడిగించు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్ములను సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. రైట్, అందరూ మట్టి వేయండి. వేసిన వాళ్ళు వేసినట్టు పక్కకు వాళ్ళు, మిగతా వాళ్ళు వేస్తారు. నువ్వే ఉండు మనిషి, నేను ఇక్కడ పోతే తల్లు తీసుకో మనిషి. ఆదాం తీసుకో, మట్టి తీసుకో. నీ ఇష్టం పో. అది తెలుసు కదా. ఈ అవకాశం మళ్ళా రాదు. కళ్ళు అందరిని తినేది ఈ అవకాశం మళ్ళా రాదు. అది తెలియదు. అన్ని మాట్లాడాలి. ట్యాంకీ దగ్గర ఉండాలి. చక్రాలు మీ పెళ్లి ఇది ముందుకో, ఇది ముందుకో, అది అది బీక్కో, మళ్ళీ అనుకుంటే మళ్ళీ బీక్కుంది. ఇంకా అదే బీకు, అదే బీకు, ఆడే బీకు ఇచ్చిందా అట్లకి. భయంలో ఉన్నాం.
ఉంటే మళ్ళీ చూసుకోవచ్చు ఎందుకంతా అయిపోయింది. మేరీ